హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో మిగిలిపోయిన అన్నంతో జీరా రైస్ని 5 మినిట్స్లో ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఈ జీరా రైస్ డైజెషన్కి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. మనం ఎప్పుడూ మిగిలిపోయిన అన్నంతో పులిహోర, ఎగ్ రైస్ ఇలాంటివి మాత్రమే చేసుకుంటాం. ఈసారి ఈ విధంగా జీరా రైస్ చేసి చూడండి, చాలా బాగుంటుంది టేస్ట్. ఇప్పుడు జీరా రైస్ ప్రిపేర్ చేసుకునే విధానం చూద్దాం. స్టవ్ పైన ప్యాన్ పెట్టుకోవాలి. ఫస్ట్ ప్యాన్ హీట్ అయ్యాక అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. అందులో బిర్యానీ ఆకు, లవంగా, ఇలాచీ, దాల్చిన చెక్క వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే 2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర ఎక్కువ వేసుకోవాలి. ఇందులో జీలకర్ర కొంచెం ఎక్కువసేపే వేయించుకోవాలి. ఎక్కువ వేయిస్తేనే మనకి జీరా రైస్కి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు ఇందులోనే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, అలాగే 2 ఎండుమిర్చిని తుంచి వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే కొంచెం కరివేపాకు కూడా వేసుకున్నాను. ఇప్పుడు ఇవన్నీ బాగా ఫ్రై చేసి, ఇప్పుడు ఇక్కడ మిగిలిపోయిన అన్నాన్ని నేను ముందుగానే పొడి పొడిగా ఇప్పి పెట్టుకున్నాను. ఇప్పుడు ఆ ఇప్పిన అన్నాన్ని ఇందులో వేసి మన టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసి అన్నీ కలిసేలా బాగా కలపాలి. ఈ విధంగా కలిపాక చిన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర ఆకును కూడా వేసుకోవాలి. ఈ విధంగా వేసి కలిపి ప్లేట్లోకి సర్వ్ అవుట్ చేసుకోవడమే. 5 నిమిషాల్లో చేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అండ్ హెల్త్ కూడా చాలా మంచిది. మీరు ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.